నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. హలో అండి. మీకు ఇమోజీల చింటుగాడు గుర్తున్నాడా? గుర్తుండే ఉంటాడండి. అంత ఈజీగా మర్చిపోయే క్యారెక్టర్ కాదు కదా వాడు ఈ మధ్య ఇమోజీలతోటి మాట్లాడటం మానేశాడని పిచ్చయ్య డాక్టరు, తాతయ్య, బామ్మ, అమ్మ, నాన్న అందరూ కలిసి వాడి ఎమోజీలు మాన్పించి మాట్లాడటం నేర్పించారా, మొదలుపెట్టించారా? ఇప్పుడు ఇమోజీలు మానేసి స్టేజ్ ఎక్కాడు. ఏం స్టేజ్ ఎక్కి ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. రమేష్ ఆఫీసు నుంచి వచ్చాడు. వస్తూనే రమణి కాఫీ అన్నాడు. ఏంటి నీ కాఫీ ఇవ్వటానికి నేనన్నా స్విగ్గీనా లేకపోతే వెయిటర్నా? అక్కడ ఉన్నాయి ఫ్లాస్క్లో పోసుకోపో అంటుంది రమణి సెల్ చూసుకుంటూ. ఎక్కడ దొరికిందిరా నాయన అనుకుంటూ పోయి ఒక కాఫీ కప్పు తీసుకుంటాడు. ఇట్లా రమణి వైపు చూస్తాడు. ఆమె బిజీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడటంతో. సరే అని ఇట్లా తీస్తాడు. ఫోటో తీసేసి చూస్తుంటాడు. రమేష్ ఒక మధ్యతరగతి మామూలు ఉద్యోగి. అతనికి ఇల్లు, ఆఫీసు తప్ప వేరే యాక్టివిటీస్ ఏమీ లేవు. ఈ మధ్య కొత్తగా లైవ్ షోస్ చూడటం నేర్చుకున్నాడు. అందుకని ఒక కాఫీ గ్లాస్ పక్కన పట్టుకొని ఇట్లా చూసుకుంటుంటాడు. ఇట్లా స్క్రోల్ చేశాడు. అరే ఏంటిది? ఓ లివే ఫిస్ట్. చింటుగాడు అదేనండి వాళ్ళ కాలనీ అబ్బాయి, 5 ఏళ్ళ వాడు మొబైల్ ఇట్లా మైక్ లాగా పట్టుకొని ఇట్లా పెట్టుకుంటూ లివే ఫిస్ట్ లైవ్ షో అంటున్నాడు. ఇదేంటబ్బా లివే ఫిస్ట్ అంటున్నాడేంటి అనేసి కొంచెం ఇట్లా దగ్గరగా పెట్టుకొని వింటాడు. చింటుగాడు మళ్ళీ లివే ఫిస్ట్ అంటుంటే ఏంటో చూద్దాము అనుకుంటాడు రమేష్. చూస్తే అదొక లైవ్ షో. హోరిని లైవ్ షోకి వచ్చిన తిప్పలా ఈ వెధవకి 5 ఏళ్ళు నిండలేదు, నోట్లోంచి మాటే రాదు, లైవ్ షోలు చేస్తున్నారా? సరేలే చూద్దాం అనుకొని ఇలా స్క్రోల్ చేసేస్తే అక్కడ ఆ కాలనీ వాళ్ళు మురళి, శేషు మామిడికాయల కోసం గోలపడుతున్నారు. ఇది మా చెట్టు, ఈ కాయలు మావి, అది మా దాంట్లోకి వచ్చింది, మా ఇంట్లోకి వచ్చింది, ఆ కాయలు మావే అంటుంటే హోరిని ఇదా గోల, మామిడికాయల కోసమా ఇంత ఫైటింగు, లైఫ్ ఫైటింగు, ఓరిని అనుకుంటాడు. అనేసి పోనీ అనుకున్నవాడు ఊరుకోవచ్చు కదా, ఊరుకోడు. కామెంట్ చేస్తాడు. టక్క ఇట్లా కామెంట్ చేసేస్తాడు. చేసేగానే ఆ చింటుగాడు ఊరుకుంటాడా? వాడంతకన్నా వెదవా మహా ఫాస్ట్. మన రమేష్ గారు కామెంట్ చేస్తున్నారు, అయ్యో మామిడికాయల కోసమా ఈ లైవ్ షో, లైవ్ ఫైటింగు అన్నారు. అనేసరికి ఆ లైవ్ షో చూస్తున్న వాళ్ళందరూ రమేష్ వైపు తిరుగుతారు. ఎవరు వీడు మధ్యలో దూరాడు అనేసి ఒకళ్ళు అంటారు. మురళి అంటాడు, ఎవడ్రా మా ఫైటింగ్ మధ్యలో వచ్చి మాట్లాడేది? ఎవరు మీరు? ఒరే చింటూ, ఏమిట్రా లైవ్ షో చేస్తున్నావా అని మొదలైపోతుంది. ఇక అందరూ ఆ లైవ్ షో మీద కాకుండా ఈ కామెంట్స్ మీద, రమేష్ మీదనే దృష్టి పెట్టేశారు. ఇటువైపే తిరిగారు. ఇక కామెంట్ల మీద కామెంట్లు, అది వైరల్ అయిపోతుంది, వెళ్తున్నాయి. బాబోయ్ నేనే చేశాను, నేను ఎక్కడ దూరాను అని చెప్పేసి కంగారుగా లైవ్ షో నుంచి బయటకు వచ్చేస్తాడు రమేష్. ఇక మన్నాడు బాల్కనీలో కూర్చొని పేపర్ చదువుకుంటుంటే ఇంటి ముందు నుంచి వెళ్ళేవాళ్ళు ఇద్దరు, ఇదిగో ఇతనే నిన్న లైవ్ షోలో గొడవ మొదలుపెట్టింది అంటే, అవును ఇతను దూరకపోతే ఆ గొడవ అంత అయ్యేది కాదు, ఆ మామిడికాయలు అంత మటుకే ఆగిపోయేవి అంటారు.
అమ్మా, ఇదెక్కడి గొడవరా అనుకుంటూ లోపలికి రాగానే పెళ్ళాము దీంట్లో నుంచి చూస్తూ రమణి, ఏంటి చూసావా, ఏంటిది, నువ్వేంటి నిన్న లైవ్ షోలో ఎంటర్ అయిపోయావా అంటుంది. అమ్మో లేదే అంటాడు. ఇంత చిన్న సమస్య, ఒక చిన్న కామెంటు ఎంత పెద్ద ప్రాబ్లం అయింది అంటే అనుకుంటాడు. ఆ రోజు సాయంత్రం కాలనీలో అందరూ కాలనీ మీటింగ్ పెట్టేశాక ఈ చింటూగాడు లైవ్ షో చేయటం ఏమిటి, ఆ రమేష్ ఎంటర్ అవ్వటం ఏమిటి, దాంతో మనకి గొడవలు ఎక్కువైపోయినాయి అనేసరికి అందరూ రమేష్ గారు మీరు రాకుండా ఉంటే బాగుండేది అంటుంటారు. అమ్మా, ఈ గోలంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఇప్పుడు అందరు కలిసి మన చింటుగాడి మీదకి వస్తారో ఏమో, వెధవ ఒకటి వదిలేస్తే ఇంకో దాంతో మనకు బీపీ పెంచి చేస్తున్నాడు. ఓ పక్క నుంచి పిస్టో అంటాడు, లైవ్ అనటం కూడా రాదు, లిఫ్టో అంటాడు, పిస్టో అంటాడు, లైవ్ షో అనటం కూడా రాదు. వీడెక్కడ లైవ్ షో చేశాడని వాళ్ళ తాతయ్య గాబరా పడి వాడేమో గుడ్లు అప్పగించి ఈ నవ్వుకుంటూ అందరినీ చూస్తున్నాడు. ఆహా, నేను కదా చేశాను కదా, నా మూలంగా కదా అందరూ ఇంత అయింది అనుకొని చూస్తుంటే వరే అని వాడిని చంకనేసుకొని గబగబా అక్కడి నుంచి తాతయ్య వాళ్ళ ఇంటికి చెక్కేస్తాడు. ఇంకా రమేష్ చిక్కిపోతాడు అందరికీ. ఇంకా అందరు తలా ఒక మాట అంటుంటే పాపం చిన్నగా లేచి నిలబడి, సారీ అండి, నేనేదో సరదాగా అనుకున్నాను, నేను పెట్టిన చిన్న కామెంటు ఇంత పెద్ద సమస్య అవుతుందని, మన కాలనీ వాళ్ళందరిలో గొడవలు వస్తాయని నేను అనుకోలేదండి, ఇంకా నుంచి జాగ్రత్తగా ఉంటానండి అని చెప్పేసేసి క్షమించండి నన్ను అనుకుంటూ బిక్క మొహం వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే రమణి ఇట్లా అసలు చూసుకుంటూ అంటుంది కదా, ఇదే బాబు దారిన పోయే కంపెనీ నెత్తిన పెట్టుకోవటం తగిలించుకోవటం అంటే ఇదే, అర్థమైందా అని నవ్వుతూ ఉంటుంది. పెళ్ళం మాటలకి ఎంత ఉక్రోషం వచ్చేసి అవును తెలిసింది నాకు ఇప్పుడు, ఇంకా నేనేమి మాట్లాడనులే అని మనసులో చెంపలేసుకుంటాడు. బయటికి చెంపలేసుకుంటే పెళ్ళాం వెక్కిరించదు, ఊరుకుంటుందా, అదే సంగతి. మన్నాడు వాడి చెయ్యి ఊరుకుంటుందా, మళ్ళీ ఇట్లా పోగానే అక్కడ ఇంకో లైవ్ షో కనిపిస్తుంది. అరే అని కామెంట్ చేద్దాము అని ఇట్లా టైప్ చేయపోతాడు. అమ్మో, ఈసారి నేను ఇంకేం కంపలు అంటించుకోను, ఇక చాలు బాబోయ్ అనుకొని మొబైల్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాడు. విన్నారు కదండి, మన చింటుగాడి లైవ్ షో రమేష్ని ఎంత ప్రాబ్లమ్స్లలో పడేసిందో. కాకపోతే అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాట అనేది ఒక బాణం లాంటిది, ఒకసారి మనం వేసాము అంటే అది తిరిగి మనకు రాదు. సో ఇలా చిన్న సమస్యలు కూడా పెద్దవి అయిపోయి చాలా ఇబ్బందులు అవుతాయి. అందులోనూ సోషల్ మీడియాలో మనం ఏదన్నా కామెంట్ పెట్టేటప్పుడు, మనం ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అవి మన తలకే చుట్టుకొని మనల్ని పెద్ద చిక్కులలో పడేస్తాయి.